కౌసల్య గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆర్పి సార్ ఎంటైర్ టీమ్కి. అండ్ ఇప్పుడు నేను మన లోకేష్ సార్ని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వారితో పాటు మన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ మహామండలేశ్వర శ్రీ కైలాసానంద గురూజీ మహారాజ్కి జై హో అంటూ వారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. లింగోద్భవ కార్యక్రమం అండి. ఈరోజు పరమశివుడు మొట్టమొదటిసారిగా లింగ రూపాన ఆవిర్భవించారు అని మన పురాణాలు చెప్తున్నాయి. అండ్ లింగోద్భవ కార్యక్రమం తర్వాత శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. దాని తర్వాత మహాహారతి కూడా ఉంటుందండి. మహాహారతిలో కృష్ణా గోదావరులకు 18 మంది ఒకేసారి హారతిస్తారండి. అంటే మనం గంగమ్మ హారతి చూస్తాం కదా కాశీలో, అలా మిమ్మల్ని అందరినీ ఆ హారతి తలపించేలా మహాహారతి జరగబోతోంది. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య యంగ్ అండ్ డైనమిక్ లీడర్, పట్టు వదలని విక్రమార్కుడు అంటారే, అలా విజయం సాధించి అనుకున్నది సాధిస్తూ అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకొచ్చినటువంటి యువనేత మన లోకేష్ బాబు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య చప్పట్లో మన ఆధ్యాత్మిక గురువు శ్రీ మహామండలేశ్వర శ్రీ కైలాసానంద స్వామీజీకి స్వాగతం పలుకుతున్నాం. కార్యక్రమం తర్వాత మహాదేవుడికి అభిషేకం చేసినటువంటి రుద్రాక్షలు, విభూతి, ప్రసాదాలు, కుంభమేళా నుంచి తెచ్చినటువంటి త్రివేణి సంగమ జలం మీ అందరికీ ప్రసాదాల బయటికి రూపంలో ప్రతి ఒక్కరికి చేరనుందండి. లింగోద్భవం తర్వాత మీరందరూ దర్శనం కూడా చేసుకోవచ్చు. మరొకసారి మా వాలంటీర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరి దగ్గరికి వాటర్ తీసుకువెళ్ళవలసిందిగా, మజ్జిగ తీసుకువెళ్ళవలసిందిగా. భక్తి, జ్ఞానం, ప్రేమ, క్షమలను అలవర్చుకునేలా నిశ్చలమైన మరియు శాశ్వత పరమ సత్యాన్ని, గొప్పతనాన్ని ఈ తరం యువతకి తెలియజేస్తూ సనాతన ధర్మం సజీవంగా ఉండాలి మన ఆచరణలో, మన ఆత్మలో అంటూ మన ముందుకు వచ్చింది మహాభక్తి ఛానల్. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం, మన సంస్కృతికి మూలాధారం, సమస్త మానవాళికి మార్గదర్శకమైనదే సర్వోన్నతమైన సనాతన ధర్మం. ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అర్థమయ్యేలా, భావితరాలు వారి భావితరాలకి అందించేలా మీ ముందుకు తీసుకురాబోతోంది. యువతకు రాగద్వేషాలకు అతీతంగా తమ పరభేదాలను వదిలి సామరస్యాన్ని, శాంతిని, సమానత్వాన్ని, ధర్మాన్ని నేర్పించేందుకే మహాభక్తి ఛానల్ ఆవిర్భవించిందండి. మన యువనేత శ్రీ లోకేష్ గారు రావడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాము. శివోహం కార్యక్రమంలో ఈ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు మన లోకేష్ గారు. అండ్ మన గురూజీ మహారాజ్ శ్రీ మహామండలేశ్వర శ్రీ కైలాసానంద స్వామికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం.
హరి ఓం. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం జయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయ గజానన పద్మానం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం భాస్మే గజాననం పూరగరాని చవితం కపిధ్వజం భూఫలసారక్షతు ఉమాసతం శోక వినాశకారం నమామి విఘ్నేశ్వర పాతపంకజం. ఓం గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏంటి స్వామి ఒకసారి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ ప్రదర్శనకి ఉంచబడినటువంటి శివలింగం మహాశివలింగం సూర్యకాంత శిలతో ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఈ శివలింగము. దీనిని దర్శించిన దాని యొక్క కిరణములు మన కంటిలో ప్రసారమై మన శరీరానికి తగిలిన ఈ ప్రదేశము కానీ శరీరము కానీ పవిత్రమవుతుంది. అంత గొప్ప శివలింగాన్ని ఈ లింగోద్భవ కాలంలో దర్శించడం కూడా మహాపుణ్యకార్యం. చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని 21 హారతులు ఉంటాయి. చివరిగా